ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమ. గురువు గారికి పాదాభివందనాలు మరియు గురు పరపురాలందరికీ పాదాభివందనాలు. పీఠం సభ్యులకు నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. సో ఉజ్జయిని అన్న సందర్భం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇంతకుముందు నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకునేవాడిని, ఇట్లా అక్కడ కూడా పెడితే బాగుంటుంది కదా అనేది మనసులో నార్మల్గా అనుకున్నాను, కానీ ఎవరికి చెప్పలేదు. సో ఆ, అంతకుముందు పీఠంలోకి రాకముందు కూడా మనకు టీవీలో హైలైట్ చేసేవారు ఉజ్జయిని భస్మహారతి గురించి. సో ఇప్పటికైనా దర్శనం చేసుకోవాలి స్వామివారిని అని చాలా ఆ, అనుకునేవాడిని, కానీ నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు. సో అట్లా నేను దర్శించుకోవడం జరిగింది. అంటే చాలా సార్లు అనుకున్నాను, కానీ నాకు ఛాన్స్ కూడా రాలేదు. ఆ, ఆ, మరి చాలా లాంగ్ మనకు అంత బడ్జెట్ లో వెళ్ళామా అని కూడా అనుకున్నాను గురుగారు. తర్వాత ఆ, ఈ పీఠం తరఫున నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా కానీ మాకు ఇంట్లో వాళ్ళ నుంచి ఏంటంటే కొంచెం ప్రెషర్ ఉండేది. ఎప్పుడైనా నేను బయటికి వెళ్తున్నానంటే ఇక్కడికి వెళ్ళొద్దు ఏంటి అని వాళ్ళు అబ్జెక్షన్ చేసేవారు. సో ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, పంపిస్తారా లేదా అనేసి. సో నేను ఆ, ఎలా అయినా వెళ్ళాలనేసి నేను వాళ్ళకి చెప్పకుండానే నేను టికెట్స్ అనేది 1.5 మంత్ ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను సంకల్పం కూడా పెట్టుకున్నాను, ఇట్లా నేను వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెజర్ కలగకుండా ఉజ్జయిని వెళ్ళి రావాలనేసి అనుకున్నాను. సో వారికి వెళ్ళే ముందు వారం రోజుల ముందే నేను ఇట్లా ఉజ్జయిని వెళ్తున్నానని చెప్పాను. వాళ్ళు కూడా ఒక మాట అనకుండా, సరే ఇప్పుడు పోయేసి ఎప్పుడు వస్తావు అంటే ఒక 4 days అవుతుంది వచ్చేసరికి అని చెప్పాను. సో అట్లా ఉజ్జయినికి వెళ్ళాను గురుగారు. సో ఇక్కడ వరంగల్ నుంచి నేను ఒక్కడనే వెళ్ళాను. మధ్యలో మంచిర్యాల నుంచి రవీందర్ గారు, సాయికృష్ణ గారు అక్కడ నాకు మధ్యలో వాళ్ళు ఒకటే భోగిలో ఉండడం చేత నాకు కలిశారు. ఆ విధంగా మేము ఉజ్జయిని వెళ్ళాం గురుగారు. అటు వెళ్ళేసరికి మాకు సాయంత్రం అయింది. కురివిలో నేను చేసినటువంటి ఆ, తప్పుకి అమ్మవారు నాకు అక్కడ ఆ, ఆ, శిక్ష విధించిందని శిక్ష విధించిందని మీ ద్వారా మీరు తెలియజేశారు. సో అది ఏంటంటే నేను కొంచెం బాధపడ్డాను. అక్కడ అందరికీ అన్న సందర్భన అవకాశం ఇస్తున్నారు, మరి ఇస్తారు, నాకు ఒక్కనికి పనిష్మెంట్ ఉంది అని. ఆ, అంటే వడ్డన విషయంలో పనుల విషయంలో ఎటువంటి ఆ, పనులు కూడా మీరు ముట్టుకోవద్దు, దూరంగా ఉండి చూడడం వరకే అని మీరు చెప్పారు. సో అప్పుడు కొంచెం నేను ముందు నుంచి నేను కొంచెం చాలా బాధపడుతున్నాను. సరే ఎలా అయితే ఏంది అనేసి కనీసం భస్మార్తికి అన్నట్టు ఉండవచ్చు కదా అనేసి నేను దూరం నుంచే నేను అన్ని చూస్తూ ఉన్నాను గురువు గారు. మీరు ఆ, చెప్పిన విధంగా వారందరూ వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమయ్యారు. నేను చుట్టూ ఉన్న ప్రదేశాలలో అక్కడ టెంపుల్ లోపల హరసిద్ధిమాత టెంపుల్ సరౌండింగ్స్ లో నేను ఆ, ఆ, పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్టు వీక్షించాను గురుగారు. దర్శనం కూడా చేసుకున్నాను. అప్పటికి మీరు ఆ, అమ్మవారి సంకల్పం కూడా నేను పెట్టుకున్నాను, ఒక ఛాన్స్, కొంచెం కనీసం ఒక 5 minutes అయినా నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఆ, అమ్మవారిని కోరుకున్నాను. అది వడ్డన విషయము. సో అక్కడ నాకు మీరు వడ్డన స్టార్ట్ అయినాక కొంతసేపటికి మీరు నాకు కూడా వడ్డన అవకాశం ఇవ్వమని గ్రూప్ లో పెట్టడం జరిగింది గురుగారు. అందుకే కృతజ్ఞతలు గురుగారు. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వడ్డన మొదలయ్యే టైంకి నాకు మొదటిగా ఆ, ఆ, చాలా పెద్ద రష్. అంటే మేము వీళ్ళు ప్రిపరేషన్ అవుతుంటే ఆ, ఒక అయ్యగారు వచ్చేసి ఇక్కడ మీరు ఏం వండుతున్నారు అంటే ఇట్లా చావాలంటే రైస్ వండుతున్నామని చెప్పేదాన్ని. కానీ ఇక్కడ వాళ్ళు చపాతీలు పూరీస్ తప్ప ఇక్కడ రైస్ ఏం ముట్టుకోరు, మీకంతా వేస్ట్ అవుతుందని అయ్యవారు కూడా చెప్పారు. సో అలా అనేసి వాళ్ళ నేను అనుకున్నాను. సో అది ఎవరికి చెప్పలేదు. సో నేను అనుకున్నాను ఇది అమ్మవారి ప్రసాదం కాబట్టి అందరూ ఆ, తీసుకుంటారు అని అనుకున్నాను.
తర్వాత మేము ఫ్లెక్సీలు కట్టిన తర్వాత అందరూ మన పీఠం ఫోటోని ఆ, తెలుగులోనే ఉంది కానీ వాళ్ళు చాలా మంది ఫొటోస్ తీసుకోవడం దగ్గరికి వచ్చి ఇది పీఠం ఎక్కడ ఉంటుంది గురువు గారు ఇక్కడ మేము మోటివస అని అడుగుతూ ఉన్నారు. అయితే ఆ, అడగడం జరిగింది, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. తీసుకున్నారు గురువు గారు. సో అది నేను అది ఒక స్పెషల్ అని చెప్పాలి. టెంపుల్ లోపల మనకి ఒక అంత అమ్మవారి పక్కనే మనకు అవకాశం ఇచ్చారు వారు. ఆ తర్వాత వాళ్ళ క్యూ లైన్ వచ్చేసి ఆ చాలా పెద్దగానే ఉంది గురుగారు. ఎక్కడి నుంచి వస్తున్నారేమో కానీ మేము వడ్డన వంటలు స్టార్ట్ చేసే టైం వరకు కూడా ఎవరు లేరు. కానీ మేము ఆ, ఈ ప్రిపేర్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేస్తామనగా క్యూ లైన్ కట్టేశారు. ఒకరు ఇద్దరు వచ్చేసి ఇంకెప్పుడు పెడతారని కూడా అడగడం జరిగింది గురుగారు. ఆ తర్వాత గోవర్ధనం తెలిసిన అయ్యవారు కాశీ నుండి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. సో వారు అక్కడ నుంచి ఇక్కడికి రావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ సారి కాశీలో అన్న సంతర్పణ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు దగ్గరుండి చేయించారట. సో వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఆ, మనం వడ్డన స్టార్ట్ చేసే ఏమన్నా ముందు వాళ్ళు వాళ్ళు విధి విధానాలు చేశారు కదా. వారు చేసే పద్ధతి నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో వారు కూడా వారిని గోవర్ధన్ గారిని వడ్డన చేయొచ్చా అని కూడా అడగడం జరిగింది గురువు గారు. సో మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్న సంతర్పణ చేస్తుంటే వారు ఫ్యామిలీ అయిపోయేంత వరకు దగ్గరే ఉండి అన్ని వీక్షించారు అది వారి ఫ్యామిలీ. ఆ తర్వాత మేము వడ్డన మొదలు పెడుతూ ఉన్నాము గురుగారు. మొదలు పెట్టే టైంకి క్యూ లైన్ వచ్చేసి గుడి బయటి వరకు ఉంది. సో నేను అంతవరకు కూడా అనుకోలేదు. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను షూట్ చేశాను కానీ ఆ లైన్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఆ ఆ క్యూ లైన్ అది తగ్గుతుందేమో అనుకున్నాను కానీ అసలు తగ్గలేదు. నేను మొదటిగా మీరు అనిల్ కూడా వడ్డన ఇవ్వచ్చు అని చెప్పేసరికి నేను స్టార్ట్ చేశాను గురువు గారు. మొదటిగా నేను ప్లేట్ తీసుకుంటే నాకు ఫస్ట్ దర్శనం వచ్చేసి నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగింది గురువు గారు. తను నామాలు పెట్టుకొని వచ్చినాడు, పెద్ద నామాలు పెట్టుకొని. ఆ తర్వాత ఆ ఆ పక్కనే నాకు నరసింహస్వామి రూపం కనబడింది గురుగారు. వీళ్ళిద్దరూ జంటగా వచ్చారు. సో తని కళ్ళు కూడా వచ్చేసి సింహం కళ్ళు నాకు ఎదురుగానే ఉండి తను నేను ఫోటో తీస్తున్నాను దగ్గరికి వచ్చేసాడని అతను ఏదో మాట్లాడుతున్నాడు కానీ అప్పటికి అది షూట్ కాలేదు గురువు గారు. తర్వాత నేను వాళ్ళని వెతికాను. వాళ్ళు ఒక ఒక గుడి వెనకాల మూలకి వెళ్ళేసి కూర్చొని తింటున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మీరు ఈ అన్నం తింటున్నారు కదా ఎట్లా ఉంది అంటే ఆ స్వామివారు అన్నారు, వెంకటేశ్వర స్వామి వారు, నేను జస్ట్ పట్టుకొని చెప్తున్నాను, చాలా బాగుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది అన్న సంతర్పణ అని ఇక్కడ అన్నారు గురువు. ఇది కూడా వీడియో షూట్ చేసి పెట్టాను. వారి దర్శనం నాకు కలగడం చాలా బాగా అనిపించింది గురువు గారు. అట్లనే నాకు పెద్ద వయసున్న వారు కూడా నాకు దర్శనం ఇచ్చారు. వాళ్ళకి అన్న వడ్డించడం నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఎందుకంటే అది మహాలయ పక్షాల్లో మనం అక్కడ సంతర్పణ నిర్వహించినాం. సో అక్కడ నిర్వహించడం నాకు చాలా బాగా అనిపించింది. పోయినసారి అరుణాచలంలో కూడా ఆ, అన్న సంతర్పణ జరిగింది గురుగారు, సేమ్ ఇదే టైంకి మహాలయ పక్షాల్లో. అక్కడ నాకు మా పెద్దవారి రూపంలో మా తాతగారు కనిపించారు. ఇక్కడ కూడా నాకు ఇక్కడ కూడా ఎవరు నాకు కనిపించలేదు. ఆ పెద్దవాళ్ళకి పెట్టడం నాకు హ్యాపీగా అనిపించింది. సో అట్లా మరియు నాకు ఈ ఆ, అయ్యవారి దర్శనం జరిగింది గురుగారు. సో ఏదైతే మనకు భస్మాభిషేకం చేస్తున్న టైంలో అలంకరణ పూర్తయినాక అంతటి ఆ, కళ్ళు అనేది ఆ రూపం అనేది నాకు ఒక పెద్దయిన రూపంలో కనబడింది. తనకి నేను ఆ, దగ్గరుండి నేను వడ్డన చేయడం కూడా జరిగింది. అది నాకు ఎప్పుడు గమనించినానంటే భస్మహారతి అయ్యే టైంకి నాకు ఆ ఫేస్ అనేది వారి ఫేస్ అనేది నాకు గుర్తుకొచ్చింది గురువు గారు. అప్పుడు నేను గమనించాను. తర్వాత ఈ మీరు చెప్పినట్టుగా ఛత్రపతి శివాజీ వారి దర్శనం కూడా జరిగింది గురుగారు. అతను ఒక కాషాయం వస్త్రాలు వేసుకొని వచ్చి
ఆ, గమనించాడు గురుగారు. అటు ఇటు అందరినీ గమనిస్తూ తను మాట్లాడడం జరిగింది. తర్వాత నాకు ఈ అమ్మవార్ల దర్శనం అంటే ఒక అమ్మవారు పండు ముసలి రూపంలో చాలా కాంతిగా కనబడ్డారు గురువు గారు. తర్వాత ఈ చిన్న పిల్లలు కూడా వారికి వడ్డించడం జరిగింది. తర్వాత అన్న సంతర్పణ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఈ తిన్నాక కూడా వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. అక్కడ ఫస్ట్ అయ్యవారు అన్నది ఏంటంటే అక్కడ అన్నం ఎవరు తినరు అని అన్నారు. అటువంటిది ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ వచ్చేసి మరీ మరీ ఈ అన్నం పెట్టుకొని చాలా తృప్తిగా తినడం చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చపాతీలకు అలవాటు పడేవారు. కానీ వారు అన్నం ఇంకా బాగా తినడం నాకు చాలా బాగా అనిపించింది. సో అది మళ్ళీ లైన్ వచ్చేసి అసలు తగ్గడం లేదు. ఉమ్, ఈ అన్నం వచ్చేసి దగ్గర పడుతుంది. సో అంతమందికి సరిపోతుందా సరిపోదా అని నేను అనుకున్నాను. ఫైనల్ గా గుడి తరఫున రోజు వాళ్ళు పూరీలు చేసి పెడతారంట. సో అవి వాళ్ళు చేసి పెట్టారు. ఎట్లా అని నేను అనుకున్నాను. ఇది అయిపోయే టైంకి ఆ క్యూ లైన్ కూడా తగ్గలేదు. ఈ మనం వడ్డించేసరికి మన ఈ అన్నం అయిపోయింది గురుగారు. తర్వాత వాళ్ళు ఆ, ఆ పూరీలను ఆలుగడ్డ కర్రీ చేశారు. అది కూడా మనల్ని వడ్డించమన్నారు. అది కూడా మన ఆ, పీఠం వాళ్ళు వడ్డించారు గురువు గారు. అప్పటికి లైన్ ఇంకా తగ్గుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా తగ్గలేదు. అప్పటికి పూరీలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి గురువు గారు. ఫైనల్ గా మిగిలింది సాంబార్. అంటే ఈ సాంబార్ ఎట్లా తీసుకుంటారని నేను అనుకున్నాను. ఆ వాళ్ళు అడిగారు రైస్ పూరీలు లేవంటే అన్ని అయిపోయాయని చెప్పారు సాధకులు. వాళ్ళు అన్నారంటే కప్పులో కనీసం మాకు కొంచెం సాంబార్ అయినా పోయండి అని ఇద్దరు ముగ్గురు భక్తులు నన్ను అడిగారు గురుగారు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత ఆ, అంతా అయిపోయిన తర్వాత ఆ, కూడా ఆ, ఒకరిద్దరు వచ్చారు గురువు గారు. కనీసం నాకు కొంచెమైనా ప్రసాదం పెట్టాడని పెద్దవారు వచ్చారు. చాలా వయసున్న అతను అతను వచ్చేసి కూడా ఆ, కొంచెమైనా ప్రసాదం పెట్టండి అంటే ఒకరికి అరటిపండు ఇవ్వడం జరిగింది. ఒకరు ఆ స్వీట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం మన సాధకుల తర్వాత తీసుకుందాం అనేసి. సో అది కూడా వాళ్ళకు ఆ, ఇప్పించాను గురువు గారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఆ తర్వాత వచ్చేసి ఈ ఈ గుడి ప్రాంగణం కూడా మాకు ఆ, శుభ్రం అంటే వడ్డన చేసిన దగ్గరలో శుభ్రం చేసే అవకాశం మాకు లభించింది గురువు గారు. అది అంటే అది మాకు చాలా బాగా అనిపించింది. సో సాధకులం అందరం కలిసేసి ఆ, ఆ, మంచిగా క్లీన్ చేశాము అది చిన్న ప్రాంగణాన్ని. ఆ, దాదాపు ఒక 2 అవర్స్ కష్టపడి క్లీన్ చేశారు గురువు గారు సాధకులందరూ కలిసి. ఆ, పెద్ద చిన్న అనే భేదం లేకుండా కూడా చేశారు అందరూ కలిసేసి. తర్వాత ఈ అనసంతర్పణ అన్న తర్వాత ఉన్న గుడి లోపల ఉన్న అయ్యవార్లకి మన పీఠం తరఫున శాల్వా కప్పేసి మన అమ్మవారి ఫోటో ఫ్రేమ్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ, కాళీమాత అనేసి వాళ్ళు అక్కడే మొక్కేసి మరియు హరసిద్ధి మాత టెంపుల్లో ఆ ఫోటో పెట్టడం కూడా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇటువంటి సన్మాన కార్యక్రమం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే నేను చూడడం అంతమంది అయ్యవార్లకు వచ్చిన నలుగురు ఐదుగురు అయ్యగారులు కూడా చాలా తృప్తి చెందారు. వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు గురుగారు. మరియు వారు ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఆ హరసిద్ధి మాత టెంపుల్లో ఉన్న అయ్యవారు ఆమ్, చాలా కాంతితో వచ్చారు గురుగారు. అంటే వాళ్ళ ముఖ తేజస్సు వచ్చేసి అమ్మవారి రూపంగా అనిపించింది. చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నారు. వారి ఆశీర్వాదం ఏంటంటే ముందు ముందు మీ పీఠం చాలా డెవలప్మెంట్ ఉంటుంది. త్వరలోనే మీరు ఆ పీఠం కూడా అంటే మీకు అనుకూలమైన ప్లేస్ లో ఆ, స్థాపన కూడా జరుగుతుందని కూడా వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చారు గురువు గారు. మొత్తానికి మన పీఠం పేరు అక్కడ ఉజ్జయిన్లో ఒక గుర్తింపు పొందింది గురువు గారు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్క అయ్యగారు కూడా చాలా బాగా చెప్పారు గురుగారు మన పీఠం గురించి. ఈ ఆశీర్వాదం కూడా మన సాధకులకు కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ సన్మాన కార్యక్రమం కూడా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత కదంబ వృక్షం గురించి కూడా ఒక అయ్యగారు చెప్పారు. ఇక్కడ మీకు లలిత సహస్రనామంలో చెప్పినట్టుగా
ఇక్కడ మీరు లలిత సహస్రనామం చదవండి చెట్టు కింద కూర్చుందంటే ఆ విధంగా మన పాఠకులు మన సాధకులు కూడా అది ఆ, నామాలు చదివారు గురువు గారు. అక్కడ ఇక్కడ మనకు ఏంటి అన్న సందర్భానికి మొదలుగా అక్కడ ప్రసిద్ధి మాత టెంపుల్లో ఆ, ఆ, పూజ అనేది జరుగుతుండే టైంకి నేను అక్కడికి వెళ్ళాను గురువు గారు. అక్కడ అమ్మవారి దర్శనం బయట నుండి చేసుకున్నాను. కానీ ఆ అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది గురువు గారు. అమ్మవారిని చూస్తున్నంతసేపు బాడీలోని వైబ్రేషన్స్ అయితే ఆ, ఒక విధంగా ఉన్నాయి. అది మాటల్లో చెప్పలేనివి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పీఠం సాధకులు ఆ, గుడి లోపల మన ఆ, ఇంకో అయ్య గారికి శాలువాతో సన్మానించడం జరిగింది. వాళ్ళు ఈ గర్భగుడి దగ్గరలో లోపల. సో అది సామాన్యంగా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. అంత పెద్ద క్యూ లైన్ ని కూడా వీళ్ళు ఆ, అంటే మనకి ఒక సాధకులకు 5-6 మంది పోయినా కానీ మనల్ని ఎవరు ఆ, జరగమని కూడా అనట్లేరు. అంతటి బిజీ టైంలో కూడా అయ్యగారు లోపల ఉన్న అయ్యగారు మనకి టైం ఇచ్చి టైం ఇవ్వడం జరిగింది గురువు గారు. అది వెంకటేశ్వర గారు వారి ఫ్యామిలీ వాళ్ళు సన్మానించారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఆ గుడి లోపల ఈ సన్మానం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను గురుగారు నేను వెళ్ళిన సందర్భంలో. ఈ విధంగా నాకు ప్రసిద్ధి మాత సందర్భంలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురువు గారు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి మన ఆ, ఉజ్జయిన్ మహాకాల్ భస్మహారతి టికెట్స్ గురువు గారు. ఇది ఆ రోజు నైట్ నుంచి కొంచెం ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు గోవర్ధన్ గారు. అంటే టైంకి ఈ సాధకులందరికీ ఉంటుంది రేపు భస్మహారతి టికెట్స్ అనేది, కానీ కొంచెం ఇష్యూ ఉంది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయని అనుకున్నారు. నేను యాక్చువల్గా భస్మహారతి టికెట్ అది ఎట్లా అనేసరికి భస్మహారతికి మేము అటెండ్ అవ్వలేమేమో, మాకు ఈసారి అదృష్టం లేదేమో అని నేను చాలా ఆ, బాధపడడం కూడా అయింది. తర్వాత అనేసి వచ్చేసి కానీ ఒక పర్సన్కి వచ్చేసి 200 నుంచి 1500 అనేసరికి ఆ, అబ్బా అంత అమౌంట్ అని నేను చాలా అనుకున్నాను. సరే ఇంట్లో మళ్ళీ రాలేం కదా, 1500 అయినా 2000 అయినా పెట్టుకుందాం అనేసి నేను అనుకున్నాను. సో అట్లా మాకు ఆ, అమ్మవారి అనుగ్రహం చేత మాకు భస్మారతి టికెట్స్ ప్రోటోకాల్ ద్వారా మాకు ఆ, అయ్యాయి గురుగారు. సో నేను ప్రోటోకాల్ అంటే మనకు అయ్యవారికి దగ్గరలో తీసుకెళ్లేసి భస్మారతికి కూర్చోబెడతారని నేను అనుకున్నాను. నేను వెళ్ళడం ఫస్ట్ టైం అక్కడికి. సో అనుకున్నాను కానీ క్యూ లైన్ కి అట్లే నెక్స్ట్ డే సండే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి 1 కి లైన్ లో నిలబడితే మాకు 3 కి ఉంది గురుగారు. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. చెప్పాలంటే కొన్ని వేల వేల మందే ఉన్నారు. వేల మంది అంటే మేము ఉన్నాను ప్రోటోకాల్ అయినా కానీ. సో సో మనకి ఏమైనా స్పెషల్ గా తీసుకెళ్తారేమో అని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే అని అనిపించింది. సో అది మాకు ఒక అప్పర్ బ్లాక్ లోకి తీసుకెళ్లారు గురుగారు. తీసుకెళ్ళిన తర్వాత చాలా హడావిడిగా ఉంది అక్కడ. తర్వాత అయ్యవార్లు వచ్చేసి అందరికి ఒక విధంగా కూర్చోబెట్టడం జరిగింది. సో నా ప్లేస్ వచ్చేసి ఎదురుగా ఆ, అయ్యవారి ఎదురుగానే ఉన్నాను. నాకు ఆ, నిజంగా లింగాన్ని చూసేసరికి ఒక రకమైన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి, గూస్ బంప్స్ కూడా వచ్చినాయి. ఆ అయ్యవారి దర్శనం అయితే చాలా స్పెషల్ గురుగారు నాకు ఈ జీవితంలో చెప్పాలంటే. ఆ ఉజ్జయిని ఆ లింగాన్ని నేను అంత దగ్గరగా చూడడం మరియు జ్యోతిర్లింగాన్ని మరియు అంత కాంతితో చూడడం ఫస్ట్ టైం. ఎందుకంటే అది ఒక లింగం చుట్టూగా ఒక సెగలాగా ఏర్పడి మనకు అగ్నిశిఖల మధ్య అది ఉన్నట్టుగా నాకు అనిపించింది గురువు గారు. దాదాపుగా ఆ అయ్యవారిని అలంకరించడానికి, అభిషేకం చేసి అలంకరించడానికి కరెక్ట్ గా ఒక 2 గంటల టైం అయితే వాళ్ళు ఒక 10 మంది అయ్యగారులు కష్టపడితే గాని అంతటి రూపం వచ్చింది గురుగారు. మహాకాళేశ్వరి రూపం వచ్చిన తర్వాత మేము ఆ నా చెప్పాలి అయ్యవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అని చెప్పి కరెక్ట్ గా సెంటర్ లోకే నేను ఉన్నాను. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను వీక్షించాను గురువు గారు. అది
చూస్తున్నంత సేపు అయితే నాకు కంటి నుండి నీళ్ళు ఆగడం లేదు. అదొక రకమైన ఆవలింపులు, ఒక వైబ్రేషన్స్ అయితే నా బాడీలో వస్తున్నాయి. అసలు పక్కన ఎవరు ఏమంటున్నారు ఏందనేది కూడా నేను గ్రహించలేకపోయి మొత్తం అక్కడే నిమగ్నం పోయినాను. సో అది అభిషేకం చేశారు గురుగారు. అభిషేకం చేస్తున్నంత సేపు నాకు అది నేనైతే వేరే లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. తర్వాత అలంకరణ అయితే ఓన్లీ అలంకరణకే తను ఒక గంట సేపు టైం తీసుకున్నాడు గురుగారు, అయ్యవారు అంతటి రూపం రావడానికి. తర్వాత ఆ ఏదైతే అభిషేకం చేస్తున్నంత టైంలో వాళ్ళు పోసే నీళ్లు, పాలు, పంచామృతాలు ఆ పైన లింగం పైన ఉండేటువంటి ఆ నల్లగా అనిపించింది కదా, అది ఒక వెంట్రుకల లాగానే నాకు అనిపించినాయి చిన్నగా. అక్కడ మాత్రం ఎక్కువ తడవడం లేదు. మరి అక్కడ ఆ వెంట్రుకల లాగానే నాకు అనిపించింది. తర్వాత ఆ కళ్ళు కనబడినాయి. త్రినేత్రం కూడా అభిషేకం చేస్తుంటే కొంచెం లైట్ గా ప్రింట్ అనేది నాకు కనబడింది గురుగారు. అది చాలా నాకు వండర్ అనిపించింది. అది నేను చూడడం ఫస్ట్ టైం అంత దగ్గరగా జ్యోతిర్లింగం అభిషేకం చూడడం, అటువంటి రూపం మనకు ముందే కనబడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఆ అయ్యవారికి ఆ అలంకరించే వస్త్రాలు వచ్చేసి గుడి వాళ్ళే, తర్వాత ఈ భక్తులు కూడా ఏవైతే తెస్తారో అక్కడ మనం ఇచ్చే కానుకలే కానీ వస్త్రాలే కానీ అక్కడ అయ్యవారికి ప్రతి ఒక్కటి సమర్పిస్తారు గురువు గారు. అది నాకు చాలా బాగా అనిపించింది. బయట ఎట్లా అంటే గర్భగుడిలో కూడా తీసుకెళ్లరు. అటువంటిది ప్రతిదీ అయ్యవార్లు మన దగ్గరకు వచ్చి క్యూ లైన్ లో ఉన్న వారి దగ్గరకు వచ్చేసి కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళేసి అయ్యవారి పైన పెట్టడం చాలా బాగా అనిపించింది గురువు గారు. అవి వస్త్రాలు మనం ఎన్ని పెట్టినా గానీ ఆ ఒక్క వస్త్రం కొంత కిందికి జారకుండా ఉంటుంది గురువు గారు. అంటే దాదాపు నేను చూసినప్పుడు అయితే ఒక 20 వస్త్రాలు, చీరలు కానీ ఆ, ఆ, చీరలే గాను, అవి చీరలు లాంటివి, పట్టు వస్త్రాలు కానీ అవి కూడా పెడుతున్నంతసేపు ఒక్కటి కూడా కిందికి జారడం కానీ ఇది అని జరగలేదు. అంత వెయిట్ ఉన్నది కూడా ఆ, ఆ, జారకుండా ఉన్నాయి గురువు గారు. అది నాకు చాలా బాగా అనిపించింది. పూల అలంకరణ మరియు స్వీట్స్ అయితే ఎక్కువ చెప్పాలంటే చాలా రకాల స్వీట్స్ కూడా భక్తులు తెచ్చినటువంటి ప్రతి బాక్స్ ఓపెన్ చేసి వారికి నివేదన చేయడం నేను చాలా బాగా అనుభూతి చెందాను గురువు గారు. చెప్పాలంటే మహాకాల దర్శనం ఆ అయ్యవారే నన్ను చూస్తున్నట్టుగా అలంకరించిన తర్వాత అయితే ఆ వీడియో పైన స్క్రీన్ స్క్రోల్ అవుతుంది, పైన కింద చూస్తే ఆ చాలా డిఫరెన్స్ ఉంది కదా, మనం లైవ్ లో చూసిన దానికి ఆ స్క్రీన్ పైన చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంతటి కళ రావడం పీఠం, మనకు పీఠం తరఫునే అది సాధ్యమవుతుంది గురుగారు. నార్మల్ గా అంటే అంతటి అనుభూతి ఎవరు చెందలేదు. ఎందుకంటే మహాకాళేశ్వరుడు మనం ఆ పైన పిల్లర్లో ఉన్నప్పుడు కిందికి నార్మల్ గా కనబడతారు, కింద ఉన్న వాళ్ళకి స్ట్రేట్ గా కనబడతారు, కానీ పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే నాకైతే నాకు చాలా స్ట్రేట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుగా అంతటి రూపం నాకు కనబడింది గురువు గారు. అదే రూపం నాకు ఆ ఆ వడ్డన చేస్తున్నప్పుడు ఒక పెద్ద అతను ఆ అదే గడ్డంతో, అదే ఆ మీసాలతోటి, అదే పెద్ద కండ్లతోని, అదే పెద్ద జుట్టుతోని నాకు కట్ట పట్టుకొని వచ్చి ఆ తీసుకుంటున్నట్టుగా, ప్రసాదం తీసుకున్నట్టుగా అనిపించింది. అది నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. నిజంగా అయ్యవారే వచ్చారని నేను చాలా అనుకున్నాను. అది చూస్తున్నంత సేపు నాకు ఈ జన్మ చాలు అని అనుకున్నాను గురుగారు. అప్పుడు అనిపించింది అది ఒక 1500 కూడా దర్శనానికి తక్కువే అని అనుకున్నాను గురుగారు. ఆ, కనీసం అది 3000 ఇచ్చినా కానీ కూడా అది అంతటి దర్శనం అయితే కలగదు గురువు గారు. అది పీఠం ద్వారా వెళ్ళినందుకే అంతటి మంచి దర్శనం కూడా నాకు జరిగింది గురువు గారు. ఆ ఏదైతే స్క్రీన్ లో కనపడుతున్న ఆ స్క్రోల్ అయ్యేది, నేను లైవ్ గా చూసేది చాలా డిఫరెన్స్ వచ్చింది గురువు గారు. అది అది చెప్పలేం గురువు గారు. అది లైవ్ లో అది అక్కడికి వెళ్ళి మనం వీక్షిస్తేనే మాత్రం చెప్పగలుగుతాం. ఆ తర్వాత వచ్చేసి మేము ఆ భస్మహారతి అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఈ దర్శనం కూడా చేసుకున్నాం గురుగారు. ఆ చుట్టూ ఉన్న గట్కాళి, కాలభైరవ స్వామిది,
మిగతా టెంపుల్స్ కూడా చుట్టూగా ఉన్న వాటిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. పీఠం సాధకుల అందరినీ. నాకు భైరవ స్వామి దర్శనం కూడా చాలా బాగా అనిపించింది గురువు గారు. అక్కడ కొంచెం సాధన కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ గట్కాళి అమ్మవారిది కూడా దర్శనం చాలా బాగా అనిపించింది. ఈ ఇక్కడ మనం పోయిన ఏ ప్లేస్ కి కానీ, నేను ఉజ్జయిని ఓంకారేశ్వర్కి వెళ్ళినా కానీ అక్కడ దైవ దర్శనాలు చేసుకున్నంత సేపు నాకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఆవలింపులు అయితే వచ్చాయి గురువు గారు. కంటిలో నుంచి నీరు కూడా వచ్చాయి. సో అది ఉజ్జయిని ఒకటి నాకు దివ్యానుభూతి గురువు గారు. అది ఇప్పటికీ నేను ఆ, అసలు మర్చిపోలేను. ఆ తర్వాత వచ్చేసి మీరు చెప్పిన రకంగా టైం వేస్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మన టెంపుల్స్ అంటే మీరు దర్శించుకోండి, మళ్ళీ వెళ్ళలేదని చెప్పారు. సో నేను ఆ రకంగా మేము అనుకున్నాము. సో కొందరు సాధకులు నెక్స్ట్ డే వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు ఓంకారేశ్వర్. సో మేము రవీందర్ గారు, నేను, సాయి కృష్ణ గారు ఉన్నాం గురువు గారు. సో మాకు మండే రోజు ట్రైన్ ఉంది. తర్వాత ఓంకారేశ్వర్ వెళ్ళి వద్దామని అనుకున్నాం గురువు గారు. కానీ ఏంటంటే ట్రావెల్స్ కి మనం ఒక ముందే మనం సీట్ బుక్ చేసుకొని పెట్టుకోవాలంట. ఎందుకైనా మంచిది అనేసి మేము ఆ, బస్ కోసం అని బయటకు వెళ్ళాము ప్రైవేట్ కి. అక్కడ వెళ్ళి అడిగేసరికి కరెక్ట్ 8:15 కి మేము అడిగినాము, 8:30కే బస్ ఉందంట గురువు గారు. సో మేము వచ్చేసి మాకు ఇట్లా ఓంకారేశ్వర్ వెళ్దామని అనుకుంటున్నాము అని అంటే, సరే మీకు ఒక 3 టికెట్సే ఉన్నాయని అన్నాడు, అంటే 3 సీట్సే ఉన్నాయి అన్నాడు. అయితే నేను షాక్ అయిపోయాను. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా ఏంటి అనేసి అనుకున్నాను. కానీ చూపించాడు, ఒక మూడే ఉన్నాయి, మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీరు వెళ్ళొచ్చు అని అన్నారు గురువు గారు. అప్పటికి మేము త్వరగా వెళ్ళేసి త్వరగా వెళ్ళేసి మేము రెడీ చేసేసరికి బస్ వెళ్ళిపోయింది గురువు గారు. మళ్ళా మళ్ళా కాల్ చేస్తే ఆ, అతను వచ్చేసి మీరు ఇంత లేట్ చేసినారు, బస్ వెళ్ళిపోయింది, ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయింది అనేసి తను ఆ రూట్ లోనే వేరే బస్ ఎక్కించేసి ఒక 10 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేసి అక్కడ బస్ ఆపించి మళ్ళీ మమ్మల్ని అది ఓంకారేశ్వర్ వెళ్ళే బస్ లో ఎక్కించాడు గురువు గారు. ఇప్పుడు మేము ఎక్కినాక బస్ అనేది కదిలింది. అది అయితే నాకు వండర్ అనిపించింది గురువు గారు. మేము వెళ్ళేదే ముగ్గురము, కానీ ఆ ముగ్గురికే సీట్స్ ఉన్నాయి అని చాలా ఆశ్చర్యపోయాము మేము ముగ్గురము. తర్వాత ఓంకారేశ్వర్ వెళ్ళాము. మాకు 2 o'clock డ్రాప్ చేశారు. ఆ తర్వాత మాకు మళ్ళీ 5:30కే మాకు పికప్ చేసుకోవాలి. సో మాకు మేము ముగ్గురం వెళ్ళడమే ఫస్ట్ టైం, మాకు ఎటు వెళ్ళాలి ఏందనేది అర్థమవుతలేదు. సో అక్కడ దిగిన తర్వాత నర్మదా నది మొదటిగా మాకు స్నానాలు చేసినాం, చాలా బాగా అనిపించింది గురుగారు. ఆ, అసలు ఆ నదిలో స్నానం చేయముందుకు మా మైండ్ సెట్ వేరే, అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. స్నానం చేసినాక మైండ్ అంతా ఫ్రెష్ అవ్వడం ఆ, చాలా బాగా అనిపించింది గురువు గారు ఓంకారేశ్వర్. తర్వాత అక్కడ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకున్నాము. ఓంకారేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం అనేసి మేము పడవ పడవ ద్వారా మేము అవతల వైపు దాటేసి లైన్ లో ఉన్నాము గురువు గారు. అప్పటికి మాకు చెప్పాలంటే ఆ క్యూ లైన్ ఆ రోజు సండే అవడం చేత చాలా పెద్ద క్యూ లైన్ ఉంది గురుగారు. చెప్పాలంటే కొన్ని వేల మంది వెనుక మేము ఉన్నాము. ఎట్లా ఎట్లా అనేసి మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే మాకు వచ్చింది ప్రైవేట్ బస్, మళ్ళీ బస్ వెళ్ళిపోతే మాకు మళ్ళా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే 4కి ట్రైన్ ఉంటుంది. ఒకటి మిస్ అయితే ఇది మిస్ అయితే అది లేట్ అవుతుంది అనేసి మేము అనుకున్నాము. సో అట్లా ఇట్లా అమ్మవారిని తలుచుకున్నాము. సో అమ్మవారు మాకు కరెక్ట్ గా 5 గంటలకి దర్శనం కంప్లీట్ అయిపోయింది గురువు గారు. కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది గురువు గారు. అది జ్యోతిర్లింగ ఓంకారేశ్వర దర్శనం అసలు అంతటి దర్శనాన్ని కూడా నేను అసలు పోతామని అనుకోలేదు, కానీ పోయినందుకు మాకు ప్రతిఫలం దక్కింది గురువు గారు. దర్శన భాగ్యం చాలా బాగా అనిపించింది. లోపల కన్స్ట్రక్షన్ అయితే అది ఆ, చాలా బాగుంది గురువు గారు. గుడి బయట కూడా 5 గంటలకి అయిపోయింది దర్శనం. అయిపోగానే మేము మళ్ళీ వాళ్ళు కాల్స్ చేయడం, మళ్ళీ హడావిడిగా మేము రావడం, అది కూడా ఫస్ట్ మార్నింగ్ ఎట్లా అయిందో మేము వెళ్ళే వరకు కదలకపోవడం. ఇప్పుడు మేము వెళ్ళినాక కూడా అది బస్సు మా ముగ్గురు ద్వారానే వల్లనే ఆగిపోయింది. అప్పటికి మేము ఎక్కేసరికి అది
బండి స్టార్టింగ్ లోనే ఉంది. అది ఎక్కేసాం గురుగారు వెళ్ళేసరికి. సో మళ్ళీ మేము ఆ, తిరిగి రావడం, తర్వాత స్టేషన్ లోనే ఉండి మేము అర్లీ మార్నింగ్ రిటర్న్ ట్రైన్ ఎక్కేసి రిటర్న్ అయ్యాం గురుగారు. ఈ విధంగా నాకు ఉజ్జయిని అన్న సంతర్పణ మరియు ఆ, దర్శనాలు చాలా బాగా జరిగాయి గురుగారు.